హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక యాప్ వార్తలు నిలిచింది. ఆ యాప్ పేరు ఏంటంటే ఆంధ్ర శాండ్ యాప్. ఇటీవల వార్తలు నిలిచిన ఆంధ్ర శాండ్ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇసుక డోర్ డెలివరీకి సంబంధించి, సో శాండ్ కి సంబంధించి డోర్ డెలివరీ ఆఫ్ శాండ్ కోసం ఉద్దేశించబడిన ఈ ప్రత్యేక యాప్ ని నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ యాప్ ని ఏ సంస్థ రూపకల్పన చేసింది, ఏ సంస్థ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందంటే జేపీ గ్రూప్ అని గుర్తుంచుకోండి. సో జేపీ గ్రూప్ ఫుల్ ఫామ్ ఏంటంటే జయప్రకాష్ పవర్. జయప్రకాష్ పవర్ గ్రూప్ యొక్క ప్రత్యేకత ఏంటి? 2021 సంవత్సరం గడిచిన మార్చి నెలలో రాష్ట్రంలోని శాండ్ మైనింగ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాండ్ మైనింగ్ కాంట్రాక్ట్ ని 2 సంవత్సరాల పాటు చేజిక్కించుకున్న సంస్థ ఏదంటే జేపీ గ్రూప్. జయప్రకాష్ పవర్ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాండ్ మైనింగ్ కి సంబంధించి హక్కులు ఉన్న సంస్థ అన్నట్టు. ఈ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన ఆంధ్ర శాండ్ యాప్ ఏదైతే ఉంటుందో ఈ యాప్ ని నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలో శాండ్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉంటుందో, ఇసుక అవసరం ఎవరికైతే ఉంటుందో, ఇసుక ఎవరికి అవసరం ఉంటుంది? నిర్మాణ రంగానికి సంబంధించి మనం ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా లేదా పెద్ద పెద్ద సంస్థలు నిర్మించాలనుకున్నా కూడా ఇసుక యొక్క అవసరం ఉంటుంది. అలా ఇసుక అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, శాండ్ రిక్వైర్మెంట్ ఉన్న వారు ఎవరైతే ఉంటారో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసేసుకొని అందులో లాగిన్ వేసి వారికి ఎంత మొత్తంలో ఇసుక అవసరం ఉంటుందో దాన్ని ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ గా ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వారు ఏ ప్రాంతంలో అయితే కావాల్సి ఉంటుందో, ఏ ప్రాంతానికి అయితే ఇసుకను డెలివరీ చేయాల్సి ఉంటుందో ఆ ప్రాంతానికి ప్రత్యేక వాహనాలు ఇసుకను తీసుకొచ్చేసి డంప్ చేసి వెళ్ళిపోతాయి. సో అలాంటి ప్రత్యేకత అంటే డోర్ డెలివరీ ఆఫ్ శాండ్, ఇసుక డోర్ డెలివరీ కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక యాపే ఆంధ్ర శాండ్ యాప్ అని గుర్తుంచుకోండి. ఈ యాప్ తో పాటు జేపీ గ్రూప్ సంస్థ ఒక హెల్ప్ లైన్ నంబర్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 9700009944. సో ఎవరైనా కూడా ఎగ్జాంపుల్ ఆర్డర్ ప్లేస్ చేసిన వారు ఉంటారు కదా, వారు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఆ ఇసుక ఏదైతే ఉంటుందో డెలివరీ కాలేదనుకోండి, ఈ నెంబర్ కి కాల్ చేసేసి హెల్ప్ లైన్ ద్వారా వారు సహాయం కూడా పొందొచ్చు. అండ్ వారు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఈ యాప్ ద్వారా ఆ ఇసుకకి సంబంధించిన ట్రక్ ఉంటుంది కదా, దాన్ని ట్రాకింగ్ కూడా చేయొచ్చు, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైం ఈ యాప్ తో పాటు ఒక వెబ్సైట్ ని కూడా AndraSand.com అనే ఒక వెబ్సైట్ ని కూడా జేపీ గ్రూప్ సంస్థ వారు నిన్నటి రోజున అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకి సంబంధించి సులభతరమైన లభ్యతను ఉద్దేశించి డోర్ డెలివరీ ఆఫ్ శాండ్ లో భాగంగా ఆంధ్ర శాండ్ యాప్ ని నిన్నటి నుండి ప్రారంభించడం జరిగింది. ఎవరికి సంబంధించింది యాప్? జేపీ గ్రూప్. జయప్రకాష్ పవర్ అనే సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటి? రాష్ట్రంలో 2 సంవత్సరాలు అంటే రానున్న 2 సంవత్సరాల పాటు గడిచిన మార్చి మంత్ 2021 నుండి 2023 ఇయర్ వరకు రాష్ట్రంలో శాండ్ మైనింగ్ కాంట్రాక్ట్ ఎవరి పేరు మీద ఉందంటే ఈ సంస్థ. అంటే రాష్ట్రంలో ఇసుకకి సంబంధించిన తవ్వకాలన్నీ కూడా ఈ సంస్థే జరుపుతుంది అన్నాడు. అందుకోసమే వీరి యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సో అలా ఇసుకకి సంబంధించి ఇప్పటికే చూడండి చాలా ప్రాంతాల్లో కూడా ఇసుకను అక్రమ రవాణా చేసేవారు ఉంటారు. అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని సులభతరంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇసుక రవాణాకి సంబంధించి అని చెప్పేసి ఈ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది జేపీ గ్రూప్. దీన్ని అధికారికంగా ప్రభుత్వం నిన్నటి రోజున ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అండ్ దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చట్టం ఇప్పటికే అమలవుతుంది. ఏపీ వాల్టా యాక్ట్ 2002. దీన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇసుక వార్తలు ఇచ్చింది కాబట్టి చూడండి. సో ఏపీ వాల్టా, ఆంధ్రప్రదేశ్ వాటర్ అండ్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్. ఏపీ వాల్టా చట్టం అనేది ఇసుక సంరక్షణకు సంబంధించి అక్రమంగా ఎవరైనా ఇసుకను ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా చేస్తే ఈ చట్టం ఆధారంగా ప్రభుత్వం పనిష్మెంట్ కూడా ఇస్తుంది. జస్ట్ ఏపీ వాల్టా యాక్ట్ ఏ ఇయర్ అంటే ఈ ఇయర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. వాల్టా అనేది మనకి భూమికి సంబంధించింది, వాటర్ కి సంబంధించింది అండ్ ట్రీస్ సంరక్షణకు సంబంధించిన ఒక చట్టం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే అంశంతో నిన్నటి రోజున పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ క్లీన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మిషన్ క్లీన్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా ఏదైతే ఉంటుందో, అక్రమ
ఇసుక రవాణా, ఇల్లీగల్ శాండ్ రవాణా అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి నదులు ఉంటాయి కదా, సో నదుల ఒడ్డున ఉండే ఇసుక ఏదైతే ఉంటుందో దాన్ని అక్రమంగా తవ్వేసేసి బ్లాక్ లో అమ్ముకుంటారు. అలాంటి యాక్టివిటీస్ అన్నిటికీ చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే మిషన్ క్లీన్. ఆ మిషన్ క్లీన్ లో భాగంగా ఒక టార్గెట్ ఏమో రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా ఏదైతే ఉంటుందో దానిపైన ఉక్కుపాదం. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఇక లిక్కర్ ఉంటుంది కదా, సో అక్రమంగా ఏదైతే ఉంటుందో కల్తీ మద్యం ఉంటుంది కదా, సో కల్తీ మద్యాన్ని ఎక్కడ కూడా అందుబాటులో ఉంచకూడదు అండ్ అక్రమంగా లిక్కర్ ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తరలించకూడదు అని చెప్పేసి ఈ రెండు టార్గెట్లలో భాగంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ప్రోగ్రామే మిషన్ క్లీన్. ఇటీవల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ క్లీన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? సో ఇలిసిట్ అంటే అక్రమంగా రవాణా చేయడం అన్నట్టు. సో అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా అడ్డుకట్ట వేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ లిక్కర్ అడల్ట్రేషన్ కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి, కల్తీ మద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకూడదు. ఎట్ ద సేమ్ టైం అక్రమంగా లిక్కర్ ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతాన్ని రవాణా చేసేవారు చాలా మంది పెరుగుతున్నారు. పంజాబ్ రాష్ట్రం అంటేనే మనకు పాకిస్తాన్ తో బార్డర్ ఉంటుంది, అలా వాగా బార్డర్, అత్తారీ బార్డర్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో అలా ఈ సరిహద్దు, ముఖ్యంగా పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న పంజాబ్ రాష్ట్రంలో చాలా వరకు డ్రగ్స్ కి సంబంధించిన కేసులు కూడా మనం చూస్తూ ఉంటాం. డ్రగ్స్ బారిన యువత పడడం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిని కూడా చెక్ పెట్టాలి, వీటన్నిటిని కూడా ఆపేయాలి, అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే మిషన్ క్లీన్ అని గుర్తుంచుకోండి. జస్ట్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి మిషన్ క్లీన్, దేనికి సంబంధించి రెండు టార్గెట్లను గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ లిక్కర్ కి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది అమల్లో ఉండాలి. మనకు రాజ్యాంగం చెప్తున్న ఒక ఆదేశం. రాజ్యాంగం చెప్తున్న ఆదేశం ఎవరికి ఉంటుంది? మనకి రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలను ఆదేశిక సూత్రాలు అంటాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటాం. డిపిఎస్పి మీన్స్ ఏంటి అసలు? దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. అంటే మనల్ని పరిపాలించే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, చేయాల్సిన పనులు అంటే రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాల్లో ఆర్టికల్ 47 సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి చెప్తుంది. కొన్ని రాష్ట్రాలేమో సంపూర్ణ మద్యపాన నిషేధం లేదా ఆర్టికల్ 47 ని ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఆర్టికల్ 47 ని అమలు చేస్తున్న రెండు రాష్ట్రాల పేర్లు ఏంటంటే గుజరాత్, పంజాబ్. కొన్ని రాష్ట్రాలేమో మద్యమే పానంగా బతుకుతున్నాయి. అలాంటి మద్యానికి సంబంధించి ఉక్కుపాదం వేయాలి, అక్రమంగా లిక్కర్ ట్రాఫికింగ్ అనేది జరగకూడదు అండ్ ఈ కల్తీ మద్యం అనేది ప్రజల్లో ఉంచకూడదు అని చెప్పేసి ప్రత్యేకంగా ప్రారంభించిన ప్రోగ్రామే మిషన్ క్లీన్. అండ్ ఇటీవల పంజాబ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ రోజు మరొక అంశంతో కూడా పంజాబ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అదేంటంటే సెన్సస్. సెన్సస్ అంటే ఏంటి? గణన. వేటికి సంబంధించి అంటే ఇండస్ రివర్ డాల్ఫిన్. ఇండస్ రివర్ డాల్ఫిన్ అంటే ఇండస్ నది ఏదైతే ఉంటుందో, సింధు నది అన్నట్టు, ఇండస్ నదిలో ఉండే ఒక డాల్ఫిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఇండస్ రివర్ డాల్ఫిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 2019 సంవత్సరం 2019 ఇయర్ లో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ రివర్ డాల్ఫిన్ ని అక్వాటిక్ ఎనిమల్ గా గుర్తించింది. అంటే నీటిలో ఉండే జీవుల్లో అంటే రాష్ట్ర జంతువుగా గుర్తించింది అన్నట్టు. అక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ పంజాబ్ స్టేట్ 2019 లో గుర్తింపు పొందిన ఇండస్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో బియాస్ నదిలో ఎక్కువగా ఈ డాల్ఫిన్స్ కనబడుతూ ఉంటాయి. సో డాల్ఫిన్ వార్తలు నిలిచింది కాబట్టి డాల్ఫిన్ కి సంబంధించి దాని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, ప్లాటనిస్టా గ్యాంజెటికా. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ప్లాటనిస్టా గ్యాంజెటికా అనేది యాక్చువల్ గా మనకు గంగా రివర్ డాల్ఫిన్ ఉంటుంది, అది ప్లాటనిస్టా గ్యాంజెటికా. అండ్ ఇక్కడ ఇండస్ రివర్ డాల్ఫిన్ అంటున్నాను కాబట్టి ప్లాటనిస్టా గ్యాంజెటికా మైనర్ అని గుర్తుంచుకోండి. మైనర్ అనే పదం వచ్చిందంటే ఇండస్ రివర్ లో ఉండే డాల్ఫిన్ అన్నట్టు. మన భారత ప్రభుత్వం కూడా డాల్ఫిన్ ని ఆక్వాటిక్ ఎనిమల్ గా గుర్తించింది. నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా ఏదంటే రివర్ డాల్ఫిన్, బట్ గ్యాంజెటిక్ డాల్ఫిన్. సో భారత ప్రభుత్వం గుర్తించిందేమో గ్యాంజెటిక్, గంగా నదిలో ఉండేది. ఇక్కడ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇండస్ రివర్ డాల్ఫిన్, ఇండస్ రివర్ కి సంబంధించి బియాస్ ఉంటుంది కదా దానికి ఉపనది. సో బియాస్ నది ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం నుండి పారినది. ఈ బియాస్ నదిలో కల్పించే ఈ ఇండస్ రివర్ డాల్ఫిన్స్ యొక్క గణనను చేపట్టబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నారు? చరణ్జిత్ సింగ్ చన్నా
పంజాబ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి దళిత సీఎం, దళిత ముఖ్యమంత్రిగా ఇటీవల వార్తలు ఇచ్చారు అమరీందర్ సింగ్ గారి తర్వాత. అలాంటి చరణ్జిత్ సింగ్ చన్నా గారు ఎవరైతే ఉన్నారో, చన్నీ గారు, సో నిన్నటి రోజు ఏం చెప్పారంటే రాష్ట్రంలో బియాస్ నది ఏదైతే ఉంటుందో బియాస్ నదిలో కనిపించే ఇండస్ రివర్ డాల్ఫిన్ యొక్క సెన్సస్ చేపడతారంట. అండ్ ఇక్కడ హరికే ఈ పదం గుర్తుంచుకోండి, హరికే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. హరికే వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ డాల్ఫిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటీవల వార్తలు నిలిచిన హరికే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే పంజాబ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఎందుకంటే వార్తలు ఇచ్చిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానివ్వండి, పులుల సంరక్షణ కేంద్రాలు కానివ్వండి, జూ పార్కులు కానివ్వండి, నేషనల్ పార్కులు కానివ్వండి, ఏవైతే మనం చర్చించుకున్నామో ఆల్మోస్ట్ ఒక 50 అండ్ ఎబో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇండికేటివ్ గా చూడండి, తరచూ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇటీవల వార్తలు ఇచ్చిన హరికే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రం అంటే మనకు పంజాబ్ అని గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి దీని యొక్క గణన అంటే ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో ఎంత మొత్తంలో ఈ డాల్ఫిన్స్ ఉన్నాయి. ఇండస్ రివర్ డాల్ఫిన్ అంటే పంజాబ్ అని గుర్తుంచుకోండి. భారత ప్రభుత్వానికి సంబంధించి రికగ్నైజ్డ్ ఏమో గ్యాంజెటిక్ డాల్ఫిన్, గంగా నదిలో ఉండేది. ఇక్కడ ఈ డిఫరెన్స్. సో పంజాబ్ స్టేట్ అక్వాటిక్ ఎనిమల్. సో కామన్ నేమ్ ఏంటి? ఇండస్ రివర్ డాల్ఫిన్. ఇందాక మనం డిస్కస్ చేసాం. లోకల్ నేమ్ దీన్ని బులాన్ అంటారు. ఇటీవల వార్తలు నిలిచిన బులాన్, లోకల్ నేమ్ బులాన్ గా పిలువబడే ఒక జీవి ఏంటి, అక్వాటిక్ ఎనిమల్ ఏంటంటే ఇండస్ రివర్ డాల్ఫిన్ అని గుర్తుంచుకోండి. సో సైంటిఫిక్ నేమ్ ప్లాటనిస్టా గ్యాంజెటికా మైనర్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హోమ్ ఇండస్ రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్. కేవలం ఇండస్ నదిలో మాత్రం కనిపిస్తాయి. యాక్చువల్ గా ఈ డాల్ఫిన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా పాకిస్తాన్ లోనే ఉంటాయి. అండ్ మన ఇండియాకి సంబంధించి పంజాబ్ రాష్ట్రంలో బియాస్ లో కనిపిస్తాయి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని చెప్పేసి గణనను చేపట్టబోతున్నట్టుగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. సో ఇక్కడ హరికే వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా వార్తలు ఇచ్చింది కాబట్టి జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇంకొక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో గురు నానక్ దేవ్ గారు, గురు నానక్ దేవ్ గారు, సో సిక్కు మత వ్యవస్థాపకులు, సిక్కు మత స్థాపకుడు అంటాం గురునానక్ గారు. సో గురునానక్ గారి జన్మదినం ఎప్పుడు వస్తుంది అంటే November 19th. సో కమింగ్ November 19th గురునానక్ గారి జయంతి, 552nd బర్త్ యానివర్సరీ. సో గురునానక్ గారి జయంతి బర్త్డే ఏదైతే ఉంటుందో ఈ November 19th ని వరల్డ్ పెడెస్ట్రియన్ డేగా గుర్తించాలని చెప్పేసి పంజాబ్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక పిలుపునివ్వడం జరిగింది. వరల్డ్ అంటే ప్రపంచ, పెడెస్ట్రియన్ అంటే ఏంటంటే బాటసారి, పాదచారి. సో కాలినడకను నడిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో పెడెస్ట్రియన్ అంటాం. ఎగ్జాంపుల్ పెడెస్ట్రియన్ కారిడార్ అంటే అక్కడ మొత్తం కూడా కాలినడకను నడిచేవారు ఉంటారు అన్నట్టు. మరి ఎందుకు తన బర్త్డేని వరల్డ్ పెడెస్ట్రియన్ డేగా గుర్తించాలని చెప్పేసి పంజాబ్ డిమాండ్ చేస్తుంది అంటే యాక్చువల్ గా 15th and 16th సెంచరీకి సంబంధించి సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్ దేవ్ గారు ఎవరైతే ఉంటారో తను పుట్టిన తర్వాత జీవితాంతం చాలా వేల మైళ్ళు నడిచారు. సో అలా సిక్కు మతానికి సంబంధించి మత ప్రవచనాలు చేసుకుంటూ అండ్ సమాజంలో మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దాదాపు దేశవ్యాప్తంగా, దేశంలోనే కాదు వివిధ దేశాల వరకు కూడా కాలినడకన నడిసిన గురునానక్ దేవ్ గారి జన్మదినోత్సవాన్ని November 19th కమింగ్ వస్తుంది కదా, ఆ రోజును వరల్డ్ పెడెస్ట్రియన్ డేగా గుర్తించాలి, సెలబ్రేట్ చేయాలని చెప్పేసి పంజాబ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారు పిలుపునిచ్చారు. సో ఇవి మూడు కూడా ఈరోజు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకోండి. ఒకటి మనకి మిషన్ క్లీన్ అనే ఒక ప్రోగ్రామ్, సెకండ్ వచ్చేసి ఇండస్ రివర్ డాల్ఫిన్ కి సంబంధించి సెన్సస్, అండ్ థర్డ్ వచ్చేసి గురునానక్ దేవ్ గారి జన్మదినోత్సవానికి సంబంధించి 3 అంశాలతో పంజాబ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అండ్ వీటితో పాటు ఇటీవల తరచూ పంజాబ్ రాష్ట్రం వార్తలు ఇస్తుంది. ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ కూడా మేరే నామ్ మేరే కామ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమమే కావచ్చు. అండ్ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ముస్లింల కోసం ఏర్పాటైన ఒక ప్రత్యేక జిల్లా మాలేర్ కోట్లా యొక్క ప్రత్యేకతని మనం చూసాము. ఎట్ ద సేమ్ టైం పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 750 గ్రామీణ మైదానాల నిర్మాణం. సో గ్రామాల్లో నివసించే యువత ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా క్రీడా సౌకర్యాలు కల్పించాలి, క్రీడల్లో ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అమరీందర్ సింగ్ గారి ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. ఎట్ ద సేమ్ టైం పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ అనే ఒక ప్రోగ్రామ్ ని మనం చూసాం. స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ అంటే ఏంటంటే రాష్ట్రంలో 9th and above స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, బాలికలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దాదాపు 50,000 ట్యాబ్లను అమరీందర్ సింగ్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనకేంటి స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ అని చెప్పేసి ఈ లాక్డౌన్ కాలంలో
కాలంలో, గడిచిన లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ విద్యకు నోచుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థినులకు అదొకటి ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలతో తరచూ పంజాబ్ రాష్ట్రం ఎట్ ద సేమ్ టైం కెనాల్ బేస్డ్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు 3 ప్రోగ్రామ్స్ ఒకసారి చూడండి, జస్ట్ ఇండికేషన్ చూడండి, పేర్లు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. సో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటన యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక మీదట రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రత్యేక ప్రాధాన్యత, ప్రత్యేక ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుందంట. ప్రత్యేక ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం ఎలా కల్పించబోతుంది? వెహికల్స్ అనగానే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనుగోలు చేసే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారికి రాయితీలను ఆల్రెడీ కల్పిస్తోంది. సో ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రాధాన్యత, ప్రోత్సాహకాలు పెరుగుతున్నాయి. సో అలా రాష్ట్రంలో ఆల్రెడీ రాయితీలు ఇస్తున్నారు, 20 to 25% ఇస్తున్నారు. దాంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో 2 వీలర్సే కానివ్వండి లేదా 4 వీలరే కానివ్వండి, వీటి కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదంట. అంటే వెహికల్ ట్యాక్స్ ఉంటుంది కదా, సో వెహికల్ సంబంధించిన పన్ను, అంటే మనం వెహికల్ కొనుగోలు చేసినప్పుడు పన్ను కట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి పన్ను ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్ను మొత్తాన్ని కూడా మాఫీ చేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనుగోలు చేసేవారు ఎలాంటి పన్నును కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఫ్రీ, రిజిస్ట్రేషన్ రుసుమును కూడా వసూలు చేయమని చెప్పడం జరిగింది. ఆటోమేటిక్ గా ప్రజలకు ఏమనిపిస్తుంది? సో రిజిస్ట్రేషన్ ప్రభుత్వమే ఫ్రీగా కల్పిస్తుంది, రాయితీ కల్పిస్తుంది, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే మన ప్రభుత్వానికి పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేదంట. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఈ మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను కనుక కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనకు చాలా చీప్ గా ప్రయాణాన్ని చేయొచ్చు. ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి ఈజీగా సులభంగా ఛార్జింగ్ పెట్టేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల జరిగే లాభం ఏంటంటే మనకు ఎకనామికల్ గా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే సులభతరంగా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి చాలా తక్కువ ధరలో ప్రయాణిస్తాం. ఎట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని మనవంతుగా కాపాడిన వాళ్ళం అవుతాం. పర్యావరణం మనవంతుగా ఎట్లా? సో కన్వెన్షనల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, పెట్రోల్ డీజిల్ ఆధారంగా నడిచే వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాల నుండి ఎమిషన్స్ అనేవి చాలా దారుణంగా వస్తాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్, CO2, CO, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి. సో ఇలాంటి వాటిని అన్నింటిని కూడా మనం ఆపేసినట్టు అవుతాం. సో ప్రతి పౌరుడు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎకో ఫ్రెండ్లీగా తను కూడా మారినట్టే, గ్రీన్ ఎకానమీలో వారు కూడా బాధ్యుడిగా ఉన్నట్టే. సో అలా ఇలాంటి ప్రత్యేకమైన అంశాలు తరచూ మనం చూస్తున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా నితిన్ గడ్కరీ గారు, జాతీయ రహదారులు అండ్ రహదారుల శాఖ మంత్రి నితిన్ జయరాం గడ్కరీ గారు కూడా సేమ్ ఇదే చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో రిజిస్ట్రేషన్ అనేది ఫుల్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఫేమ్ అనే ఒక ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల ఫేమ్ 2.0 కూడా ప్రారంభమైంది. సో ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. ఫేమ్ అనే యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేమ్ యొక్క యాక్రోనిమ్. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యత అన్నట్టు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల గో గ్రీన్ అనే ఒక ప్రత్యేకమైన పథకంతో, స్కీమ్తో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రోత్సాహకాలు కల్పిస్తోంది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. ఆల్మోస్ట్ ఒక 3 days బ్యాక్ మనం డిస్కస్ చేశాం. అండ్ ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కూడా గుజరాత్ రాష్ట్రంలో కెవాడియా ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం, అతి పొడవైన విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సో ఐక్యతా విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఇటీవల October 31 తన యొక్క జయంతిని మనం చూసాము. సో అలా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉన్న ప్రాంతం గుజరాత్ లో ఎక్కడ అంటే కెవాడియా అనే ప్రాంతం. ఆ కెవాడియా చుట్టూ నక్లెస్ ఏరియా అన్నట్టు, అంటే ఆ చుట్టూ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్ గా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి. ఇలాంటి అంశాలు కానివ్వండి. అండ్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మహారాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి లింక్ చేస్తూ చదవండి. అండ్ ఇక్కడే ఢిల్లీకి సంబంధించి ఇంకొక అంశం కూడా వార్తలు వచ్చింది. ఢిల్లీకి సంబంధించి సో ఢిల్లీ ప్రభుత్వం నిన్నటి రోజున ఏం చేసిందంటే PUC ఈజ్ మ్యాండేటరీ అని చెప్పారు. PUC ఈజ్ మ్యాండేటరీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్. ఇది గుర్తుంచుకోండి. PUC సర్టిఫికేట్ అంటాం, పొల్యూషన్ అండర్ కంట్రోల్, పొల్యూషన్ అండర్ కంట్రోల్. ఇటీవల ఏ రాష్ట్ర లేదా ఏ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం పొల్యూషన్ అండర్ కంట్రోల్ ని మ్యాండేటరీ చేస్తూ వార్తలు నిలిచింది? అంటే
పొల్యూషన్ అండర్ కంట్రోల్ అంటే ఏం లేదు, మనకి పొల్యూషన్ సర్టిఫికేట్ అంటాం కదా, మనం వాడే 2 వీలర్స్ కానివ్వండి 4 వీలర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. MVA రూల్స్ ఆధారంగా మనకి ఎవరన్నా ఆర్టీఓ ఆఫీసర్ అనుకోండి ఖచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికేట్ అడుగుతారు. అలాంటి పొల్యూషన్ సర్టిఫికేట్ చాలా మంది కూడా తీసుకోరు, ఏముంటుంది అవసరమా అని చెప్పేసి. అలాంటిది ఢిల్లీలో ప్రస్తుతం చూడండి, ఢిల్లీ అంటేనే కాలుష్య సమస్యల మధ్య చిక్కుకొని పోయింది. అలాంటి ఢిల్లీకి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ లో భాగంగా ప్రతి వాహనదారుడు కూడా PUC సర్టిఫికేట్ ని వెంట పట్టుకొనే బయటికి రావాలి ఆ వాహనం తీసుకొని. ఒకవేళ PUC సర్టిఫికేట్ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ గనక తన వాహనంలో గనక తన దగ్గర గనక లేదనుకోండి 6 నెలల జైలు శిక్ష విధిస్తారంట, మరియు 10,000 రూపాయల జరిమానా కూడా విధిస్తారంట. ఇదొకటి ఇంపార్టెంట్. ఇందులో భాగంగా మోటార్ వెహికల్ రూల్స్ 1989 లో భాగంగా ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది ఇప్పటికే మ్యాండేటరీ, కానీ దాని అమలు అనేది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు. సో యాక్చువల్గా ప్రతి రాష్ట్రంలో కూడా PUC అనేది మ్యాండేటరీ చేయాలి ఉంది, కాకపోతే ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ఢిల్లీలో మాత్రం ఇక మీదట PUC సర్టిఫికేట్ ట్రాఫిక్ పోలీసులు అడుగుతారు, MVAకి సంబంధించిన వాళ్ళు అడుగుతారు, అంటే మన రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఒకవేళ ఇది లేదనుకోని మన వెహికల్లో వారు ఖచ్చితంగా జైలు శిక్షను ఎదుర్కోవాల్సిందే అండ్ జరిమానాను కూడా చెల్లించాల్సిందే. ఇలాంటి అంశాలతో కూడా ఢిల్లీ తరచు వార్తలు ఇస్తుంది. రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్. రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అంటే ఏంటి, మనం వెళ్తున్నప్పుడు రహదారి పైన రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, మన వెహికల్ యొక్క ఇంజన్ ని ఆపేసేయాలి, ఎందుకంటే ఈ ఎమిషన్స్ తగ్గిపోతాయి. ఇలాంటి అంశాలు. యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ. అండ్ ఢిల్లీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా స్విచ్ ఢిల్లీ అనే ఒక ప్రత్యేక క్యాంపెయిన్ ని కూడా ప్రజల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది, అవగాహన కల్పిస్తున్నారు. స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ఏ రాష్ట్ర లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అంటే ఢిల్లీకి సంబంధించి ప్రజల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఆవశ్యకత, వాటిపైన అవగాహన కల్పించే కార్యక్రమం. ఇలాంటి అన్ని అంశాలు మరియు స్మార్ట్ టవర్ యొక్క నిర్మాణం, ఇలాంటి అన్ని అంశాలు లింక్ చేసుకోండి. ఢిల్లీ అంటేనే ఇటీవల కాలంలో తరచూ కూడా అండ్ పర్యావరణ సాథి అని చెప్పేసి లాస్ట్ 2 డేస్ బ్యాక్ నుంచి చెప్పాను, పర్యావరణ సాథి అని చెప్పేసి ఒక చాట్ బోట్ ని ప్రారంభించింది ఢిల్లీ ప్రభుత్వం, గోపాల్ రాయ్ గారు. ఆ చాట్ బోట్ యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రతి పౌరుడు కూడా పర్యావరణ సంరక్షణలో తను ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు, ఏ రకంగా చెత్త నిర్వహిస్తున్నాడు, అలాంటివన్నీ కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు స్కోరింగ్ అనేది వస్తుంది, మనకు అవార్డ్స్ కూడా ఇస్తుంది. టాప్ 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం మనకి పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పర్యావరణ సాథి కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు కూడా లింక్ చేసుకోండి. ఢిల్లీ అంటేనే పర్యావరణానికి సంబంధించి, కాలుష్యానికి సంబంధించి ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2,000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయల తెలంగాణ SI అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల TSP SC గ్రూప్ 2 ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల AP SI అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలకే. 5,000 రూపాయల APP SC గ్రూప్ 2 ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్స్ నవంబర్ 1 నుండి 5వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. హరీష్ ది బెస్ట్ అకాడమీ. 8341116915. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఒక కార్యక్రమం, ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికార్ యోజన. ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికారి యోజన. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికారి యోజన అనే ఒక ప్రత్యేక కార్యక్రమంతో వార్తలు ఇచ్చిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సెప్టెంబర్ 25వ తేదీనే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికారి యోజన ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పేదలు ఎవరైతే ఉంటారో ఇళ్ల నిర్మాణం కోసం వారికి కావలసిన
భూమిని రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పథకం అని గుర్తుంచుకోండి. సో రాష్ట్రంలో పేదలు ఎవరైతే ఉంటారో ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. అలా వారు ఉండడానికి ఒక ఇల్లు గనక నిర్మించుకోవాలనుకుంటే వారికి భూమిని రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చే ఒక ప్రత్యేక కార్యక్రమం పేరేంటి? ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికారి యోజన అనే ప్రోగ్రాం. ఈ పేరు వినగానే ఎవరు గుర్తుకు రావాలి? మధ్యప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ప్రభుత్వం నడిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికారి యోజన ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో పేదలు ఎవరైతే ఉంటారో ఇళ్ల నిర్మాణం కోసం వారికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చే ఒక ప్రత్యేక కార్యక్రమం. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ని గడిచిన సెప్టెంబర్ 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కానీ నిన్నటి నుండి భూ పట్టాల పంపిణీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం ద్వారా మరొకసారి ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికారి యోజన పథకం వార్తలో నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది, ఏదో ఒక ప్రాంతం కూడా వార్తలు నిలుస్తుంది. గ్వాలియర్ ఓర్చా యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గా గుర్తింపు పొంది వార్తలు నిలిచాయి. హిస్టారికల్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ కి ఎంపికై వార్తలు ఇచ్చిన గ్వాలియర్ ఓర్చా రెండు ప్రాంతాలు ఏ రాష్ట్రం అనగానే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఆల్రెడీ ఎప్పుడో గుర్తింపు పొందిన భీంబెట్కా కేవ్స్ కూడా తరచూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇటీవల ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హమారా ఘర్ హమారా విద్యాలయ ప్రోగ్రాం. హమారా విద్యాలయ అనగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ హమారా ఘర్ హమారా విద్యాలయ చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం సో కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి రోకో టోకో అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, మాస్కుల యొక్క ఆవశ్యకత పైన ప్రజల్లో అవగాహన కల్పించే రోకో టోకో అనగానే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఎట్ ద సేమ్ టైం వన్ మాస్క్ మెనీ లైఫ్స్, మాస్క్ నహితో బాత్ నహి, మాస్క్ నహితో సామాన్ నహి, ఇలాంటి తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికారి యోజన అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మరొకసారి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం డైరీ సహకార్. డైరీ సహకార్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. డైరీ సహకార్. సో డైరీ సహకార్ అంటున్నాను. డైరీ అంటే పాల పరిశ్రమకి సంబంధించి. భారతదేశంలో కోఆపరేటివ్ సెక్టార్ సహకార రంగంలో అద్భుతమైన రంగము, మోస్ట్ డెవలప్డ్ ఫీల్డ్, అసలు అభివృద్ధి చెందిన రంగం ఏంటంటే కోఆపరేటివ్ సెక్టార్ అనగానే డైరీ సెక్టార్ గుర్తుకొస్తుంది. అలాంటి డైరీ సెక్టార్ కి మరింత ప్రాధాన్యత ప్రోత్సాహకాన్ని కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి సహకార రంగం అంటున్నాను. సహకార రంగానికి సంబంధించి ఇటీవలే నూతనంగా ఒక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటైంది. సో నూతనంగా ఏర్పాటైన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖకి ప్రస్తుతం మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. చాలా ఇంపార్టెంట్. సో అమిత్ షా గారు ప్రస్తుతం దేశంలో హోంశాఖ మంత్రి అండ్ సహకార శాఖ మంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రి అయిన అమిత్ షా గారు నిన్నటి రోజున గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ వద్ద, గుజరాత్ ఆనంద్ అనగానే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానివ్వండి, అమూల్ కానివ్వండి, ఇవి తరచు వార్తలు ఇస్తున్నాయి. సో అలా గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ ప్రాంతం వద్ద డైరీ సహకార్ పేరిట ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో డైరీ సెక్టార్ కి సహకారం ఇవ్వాలన్నట్టు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసింది. దాదాపు 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధి అని గుర్తుంచుకోండి. ఈ నిధితో ఏం చేస్తారంటే దేశంలో సహకార రంగానికి సంబంధించి, డైరీ సెక్టార్ కి సంబంధించి బోవైన్ డెవలప్మెంట్ కానివ్వండి, పాల రంగానికి సంబంధించి మార్కెటింగ్, ట్రాన్స్పోర్టేషన్ సహకారాలు, ఇలాంటివన్నీ కూడా అంటే డైరీ సెక్టార్ అభివృద్ధి కోసం ప్రారంభించబడిన డైరీ సహకార ప్రోగ్రాం. గుజరాత్ మరియు హోంశాఖ మంత్రి, ప్రస్తుతం కోఆపరేటివ్ మినిస్టర్ ఎవరు? మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, సహకార శాఖ మంత్రిగా అమిత్ షా గారు నిన్నట్టుగా ప్రారంభించారు. ఇందులో భాగంగా 5,000 కోట్ల రూపాయలతో డైరీ సెక్టార్, పాల రంగం మొత్తాన్ని కూడా మరింత అధునాతనంగా, ఇన్నోవేషన్ గా తీర్చిదిద్దాలని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ కానివ్వండి, అండ్ బొవైన్ డెవలప్మెంట్ కానివ్వండి, సో పశువుల్లో వచ్చే వ్యాధులకి సంబంధించి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ కానివ్వండి, అలా టోటల్ డైరీ సెక్టార్ కి సంబంధించి డైరీ సహకార గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి గరియాసి కమ్యూనిటీ వార్తలు ఇచ్చింది. సో గరియాసి సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గరియాసి కళ్యాణ్ యోజన, ఈ ప్రోగ్రాం పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గరియాసి కళ్యాణ్ యోజన అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని
కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు ప్రారంభించారంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటనలో ఇటీవల అమిత్ షా గారు ఇక్కడ హోంమంత్రిగా కాదు సహకార శాఖ మంత్రిగా ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమమే ముఖ్యమంత్రి గరియాసి కళ్యాణ్ యోజన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రి ప్రారంభించారని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి ఎవరున్నారు? పుష్కర్ సింగ్ ధామీ గారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాని ప్రతిష్టాత్మకంగా కేంద్ర మంత్రి. ఇది సహకార రంగానికి సంబంధించి కోఆపరేటివ్ సెక్టార్ కి సంబంధించి టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ అప్డేటేషన్ ప్రతి ఒక్క సహకార కార్యాలయాలు ఉంటాయి కదా, అందులో కంప్యూటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇంటర్నెట్ సౌకర్యాలు కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం గరియాసి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ముఖ్యమంత్రి గరియాసి కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఈ గరియాసికి సంబంధించి ప్రత్యేకంగా ఈ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి కావలసిన పశుగ్రాసం ఏదైతే ఉంటుందో 50% సబ్సిడీతో ప్రభుత్వమే అందిస్తుంది అన్నట్టు. సో గరియాసి కమ్యూనిటీ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి గరియాసి ముఖ్యమంత్రి గరియాసి కళ్యాణ్ యోజన. ఈ గరియాసిలో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకమైన సబ్సిడీతో కూడిన ఈ పశుగ్రాసం కానివ్వండి వారికి కావాల్సిన ప్రత్యేకమైన సేవలు అందించే కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద ఆరోమాటిక్ గార్డెన్ ఇటీవల నైనిటాల్ ప్రాంతంలో లాల్కోన్ అనే ఒక ప్రాంతంలో ఏర్పడే వార్తలు ఇచ్చింది. ఆరోమాటిక్ గార్డెన్ దేశంలోనే అతిపెద్దది. దేశంలోనే మొట్టమొదటి క్రిప్టోగామిక్ పార్క్, దేశంలోనే మొట్టమొదటి లైకెన్ పార్క్, దేశంలోనే అతిపెద్ద ఫెర్నరీ పార్క్, ఫెర్నరీ అని చెప్పేసి ఎట్ ద సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఇటీవల రాణికేత్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడే వార్తలు ఇచ్చింది. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం అనగానే సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుకు రావాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అనగానే సృష్టి గోస్వామి గుర్తుకు రావాలి. ఒక మహిళ ఒక బాలికను గుర్తుంచుకోండి. జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24వ తేదీన ఒక రోజు ఒక ముఖ్యమంత్రిగా వార్తలు నిలిచిన సృష్టి గోస్వామి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఇంపార్టెంట్. జనవరి 24th ఎట్ ద సేమ్ టైం ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశంతో తరచూ ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. గడిచిన 6 నెలల కాలంలోనే దాదాపు 3 ముఖ్యమంత్రులు వార్తలు ఇచ్చారు. త్రివేంద్ర సింగ్ రావత్, ఆ తర్వాత తీరత్ సింగ్ రావత్ 164 క్లాస్ 4 తరగతి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలోనే అతి పిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు ఇటీవల మనం వార్తలు చూడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం కాలపాని, లిపులేక్, లింపియాదురా వివాదాస్పద ప్రాంతాలు ఏ దేశానికి సంబంధించి వివాదాస్పదమైన అంటే నేపాల్కి సంబంధించి. ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఇలాంటి అన్ని అంశాలు లింక్ చేస్తూ చదవండి. సో ఇక్కడ ముఖ్యమంత్రి గరియాసి కళ్యాణ్ యోజన అనగానే గరియాసి కమ్యూనిటీలో మహిళలకు సంబంధించి సబ్సిడీ కార్యక్రమాన్ని గుర్తుంచుకొని సహకార శాఖ మంత్రి కేంద్ర మంత్రి గారి చేతుల మీదట రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభమవుతూ వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పేరులోని చూడండి ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మాండలియాంగ్. మాండలియాంగ్ ఎక్కడ ఉంటుంది? ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో ప్రస్తుతం దాదాపు 68 సభ్య దేశాలు ఉన్నాయి. అందులో భారతదేశం కూడా సభ్య దేశంగా ఉంది. ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అంటే ఏంటి? జాతీయ ఇండస్ట్రియల్ పరిశ్రమలకు సంబంధించిన కారిడార్స్ ఏవైతే ఉంటాయో వాటి అభివృద్ధి కోసం $250 మిలియన్ ఆర్థిక సాయాన్ని మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది. యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ కోసం ఇప్పటికే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత ప్రభుత్వానికి ఎంత హామీ ఇచ్చింది, ఎంత ఆర్థిక సాయం అంటే $500 మిలియన్. అందులో మొదటి విడతగా $250 మిలియన్ ని నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఎంత మొత్తున నిధులను ఆర్థిక సాయం కింద ప్రకటించింది అంటే $250 మిలియన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించి మహారాష్ట్ర కూడా వార్తలు ఇచ్చింది. మహారాష్ట్ర అగ్రి బిజినెస్ నెట్వర్క్. మహారాష్ట్ర అగ్రి బిజినెస్ నెట్వర్క్. సో మహారాష్ట్రలో అగ్రికల్చర్ కి సంబంధించి అగ్రికల్చర్ వ్యాపారానికి సంబంధించి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాల కోసం ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $100 మిలియన్ $100 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కోసమేమో
250 మిలియన్ US డాలర్స్. మహారాష్ట్ర అగ్రి బిజినెస్ నెట్వర్క్ కోసమేమో 100 మిలియన్ US డాలర్స్ అని గుర్తుంచుకోండి. ఇప్పటికే భారతదేశంలో ఫ్రూట్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ 11% ఆఫ్ ఫ్రూట్స్, టోటల్ ఇండియాలో ఫ్రూట్స్ ని కనుక తీసుకుంటే 11% ఎక్కడ వస్తున్నాయి, మనకు మహారాష్ట్ర నుండి వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఫ్లవర్ కి సంబంధించి ఫ్లోరికల్చర్ ఎక్స్పోర్ట్స్ లో 8% మహారాష్ట్రనే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతం 6% భారతదేశంలో వెజిటబుల్ మార్కెట్ ని కనుక చూస్తే 6% మహారాష్ట్రకి సంబంధించింది. ఇది చూడండి, ఫ్రూట్స్ లోనేమో 11%, ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం ఫ్రూట్స్ మార్కెట్ లో 11% మహారాష్ట్ర నుండి వస్తాయి, అంటే పండ్ల ఉత్పత్తి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లోరికల్చర్, ముఖ్యంగా పూల ఉత్పత్తికి సంబంధించి దేశంలో ప్రతి 100 పూల్లో 8 పూలు మహారాష్ట్రకి సంబంధించి గుర్తుంచుకోండి, సింపుల్ గా గుర్తుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్, కూరగాయలు ఉంటాయి కదా, కూరగాయల ఉత్పత్తిలో ఆల్మోస్ట్ దేశం మొత్తం తీసుకుంటే 6% మహారాష్ట్ర నుండి అవుతుంది. అలాంటి ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సంబంధించింది. వీటన్నిటికి సంబంధించి బిజినెస్ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 100 మిలియన్ US డాలర్ల ఆర్థిక సాయాన్ని ఇటీవల భారత ప్రభుత్వానికి విడుదల చేసింది. సో మహారాష్ట్రలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ప్రత్యేకంగా మనకి ముఖ్యంగా చెన్నైకి సంబంధించి, సో చెన్నై అర్బన్ ఫ్లడ్స్ ఉంటాయి కదా, చెన్నై అర్బన్ ఫ్లడ్స్ మేనేజ్మెంట్ కి సంబంధించి, చెన్నై అర్బన్ ఫ్లడ్స్ అంటే ముఖ్యంగా ప్రతి డిసెంబర్ నవంబర్ మాసంలో చెన్నై సిటీస్ లో చాలా వరకు వరదలు వస్తూ ఉంటాయి. అర్బన్ ఫ్లడ్స్ కి చాలా కారణంగా ఉంటాయి. సో అలా పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వరదలు ఏవైతే ఉంటాయో ఆ వరదలకు సంబంధించి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవడంలో భాగంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడు రాష్ట్రానికి 251 మిలియన్ US డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ వార్తలిచ్చింది. సో చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మహారాష్ట్రకి సంబంధించి అగ్రి బిజినెస్, ఎట్ ద సేమ్ టైం ఇందాక మనం చర్చించుకున్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రత్యేకంగా ఏ అంశాలు అయితే ఉందో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్ సంబంధించి, ఇక్కడనేమో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో వాటి డెవలప్మెంట్ సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం మహారాష్ట్రకి సంబంధించి అగ్రి బిజినెస్. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి వచ్చేసి చెన్నైకి సంబంధించి 251 మిలియన్ US డాలర్స్ ఏమో ఆర్థిక సాయాన్ని ఎందుకోసం అంటే చెన్నై అర్బన్ ఫ్లడ్స్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ సంబంధించి ఖర్చు చేయడానికి విడుదల చేసింది. సో చెన్నైకి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం మిజోరాంకి సంబంధించి ఐజ్వాల్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఐజ్వాల్ సిటీలో సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కోసం, ఐజ్వాల్లో రవాణా సౌకర్యాల అభివృద్ధి కోసం ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత ప్రభుత్వానికి 4.5 మిలియన్ US డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించి 4 అంశాలు, ఆ 4 అంశాల్లో ఒకటి వచ్చేసి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసమేమో మనకి ఇందాక మనం చర్చించుకున్నది ఏదైతే ఉంటుందో 250 మిలియన్ US డాలర్స్. ఎట్ ద సేమ్ టైం అగ్రి బిజినెస్ ఆఫ్ మహారాష్ట్ర కోసం 100 మిలియన్ US డాలర్స్. చెన్నై అర్బన్ ఫ్లడ్స్ మేనేజ్మెంట్ కోసమేమో 251 మిలియన్ US డాలర్స్. అండ్ మిజోరాం, ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోని ఐజ్వాల్ సిటీలో సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ కోసం, ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలు కల్పించడం కోసమేమో కేంద్ర ప్రభుత్వానికి 4.5 మిలియన్ US డాలర్లను ప్రకటిస్తూ వార్తలు ఇచ్చింది. సో ఈ రోజు ADB అనేది 4 అంశాలతో వార్తలు ఇచ్చింది. వీటన్నిటి చూడని ఈ నిధులు ఎంత మొత్తం అనేది అడిగారు పోటీ పరీక్షలో. కాకపోతే వీటికి సంబంధించి అగ్రి బిజినెస్ నెట్వర్క్ కోసం ఇటీవల ఏ బ్యాంకు, ఏ అంతర్జాతీయ బ్యాంకు ప్రత్యేకంగా నిధులను ఇవ్వడం జరిగింది అంటారు. అండ్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఏ బ్యాంకు రుణ సాయాన్ని ఇచ్చింది అంటారు. ఇలాంటి వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు IRCTC ట్రూ కాలర్. సో ట్రూ కాలర్ మన మొబైల్స్ లో ఉంటుంది కదా, ఏదైనా అన్నోన్ మొబైల్ నెంబర్ కనిపించింది అనుకోండి, ఇందులో ఆ వ్యక్తి పేరు అనేది మనకు కనబడుతుంది. సో IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, IRCTC ట్రూ కాలర్ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే ముఖ్యంగా ఫ్రాడ్ కాల్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా IRCTCకి సంబంధించిన ఫ్రాడ్ కాల్స్ ని అడ్డుకట్ట వేయడానికి ట్రూ కాలర్ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని గుర్తుంచుకోండి. IRCTC ట్రూ కాలర్ ఈ 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే ఫ్రాడ్ కాల్స్ ని కట్టడి చేయడానికి కుదిరిన ఒప్పందం. మనకి ఇండియన్ రైల్వే సంబంధించి ప్రస్తుతం ఒకే ఒక హెల్ప్ లైన్ 139 ఇంటిగ్రేటెడ్ హెల్ప్ లైన్ అనొచ్చు. అంతకుముందు ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క హెల్ప్ లైన్ ఉండే, ప్రస్తుతం 139 అనేది హెల్ప్ లైన్. సో IRCTC మనకి ఇండియన్ రైల్వే హెల్ప్ లైన్ 139. సో ఈ హెల్ప్ లైన్ ఏవైతే ఉంటాయో వీటికి కాల్ చేసే నెంబర్స్ ఉంటాయి కదా, వాటిలో ఫ్రాడ్ కాల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫిల్టర్ చేయడానికి ట్రూ కాలర్ అనేది IRCTCకి ప్రత్యేకంగా సహకారంగా ఉంటుందని గుర్తుంచుకోండి. జస్ట్ IRCTC ట్రూ కాలర్ ఒప్పందం ఫ్రాడ్ కాల్స్ కి అడ్డుకట్ట వేసే ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో జస్ట్ ఒక టు ద పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశం. అండ్ నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి మరొక అంశం వార్తలు ఇచ్చింది. సో చెన్నై
మైసూర్ చెన్నై శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇటీవల ఐఎంఎస్ సర్టిఫికేషన్ పొంది వార్తలు ఇచ్చింది. సో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ గుర్తింపు అంటున్నాను. ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇక్కడ ఈ చెన్నై మైసూర్ చెన్నై ఈ కారిడార్ లో నడుస్తున్న ట్రైన్ ఏదైతే ఉంటుందో శతాబ్ది ఎక్స్ప్రెస్ ముఖ్యంగా ఏ రైల్వే సెక్టర్ ఏ రైల్వే జోన్ లో ఉంటుంది? సౌత్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ చెన్నై. సో చెన్నై కేంద్రంగా ఉంటుంది. సో సౌత్ రైల్వే జోన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే చెన్నై. సో అలా సౌత్ రైల్వే జోన్ లో మొట్టమొదటి ట్రైన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇటీవల ఐఎంఎస్ సర్టిఫికేషన్ పొంది వార్తలు ఇచ్చింది. ఈ ఐఎంఎస్ సర్టిఫికేషన్ ఏంటంటే ఈ రైలు ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంటల్ గా చాలా అనుకూలంగా నడుస్తోంది. సో పర్యావరణానికి సంబంధించి కాలుష్య ఉద్గారాల విషయంలో కట్టడి చర్యలు తీసుకుంటున్న రైలు. సో ఐఎస్ఓ సర్టిఫికేషన్ అని గుర్తుంచుకోండి, లేదంటే ఐఎంఎస్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ అని గుర్తుంచుకోండి. ఇందులో ఐఎస్ఓ 9001 అనే సర్టిఫికేషన్ పొందింది. అండ్ ఐఎస్ఓ 14001 ఐఎస్ఓ 14001 ఈ సర్టిఫికేషన్లు పొందడం జరిగింది. ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ అని గుర్తుంచుకోండి. సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలు పొందుతున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ సౌత్ రైల్వే జోన్ లో మొట్టమొదటి రైల్వే ఐఎంఎస్ సర్టిఫికేషన్ పొందింది. ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి రైలు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇలాంటి రైల్వేలకు సంబంధించి ప్రత్యేకంగా సర్టిఫికేషన్స్ ఇటీవల FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి చండీగఢ్ రైల్వే స్టేషన్ ఈట్ రైట్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? మొట్టమొదటి ఫ్లోయింగ్ రివర్ ఏదైతే ఉంటుందో రైల్వే అక్వేరియం అనే ఒక ప్రత్యేక అంశంతో వార్తలు ఇచ్చింది. అండ్ గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా ట్రాక్ పైన ఒక హోటల్ అత్యున్నతమైన హోటల్ ఏర్పాటే వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలన్నిటి లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము సో టైగర్ సెన్సస్ కి సంబంధించి. సో రానున్న టైగర్ సెన్సస్ ఏదైతే ఉందో టైగర్ సెన్సస్ ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. రానున్న సెన్సస్ మనకు 2022లో జరుగుతుంది. లాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది? 2018 సంవత్సరం. 2018 సంవత్సరంలో జరిగిన టైగర్ సెన్సస్ పులుల గణనలో దేశంలో ఎన్ని ఉన్నాయి? 2967. అంతకుముందు ఎన్ని ఉన్నాయి? 2014లో 3226. అంతకుముందు ఎంత ఉన్నాయి? 2010లో 1706. అంతకుముందు 2006లో ఎన్ని ఉన్నాయి? 1411. సో ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరిగే టైగర్ సెన్సస్ ఏదైతే ఉంటుందో లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది? 2018. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవడం జరిగింది. ప్రత్యేకత ఏంటి? ఆ ఫారెస్ట్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సీసీటీవీల ఆధారంగా ఈ సెన్సస్ పులుల గణనను చేపట్టినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది 2018 సెన్సస్. అప్పుడు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో పులులు? 2967. మరి 2022లో సెన్సస్ రావాలి. పులుల గణనకు సంబంధించి ఎంత మొత్తంలో పెరిగాయని చెప్పేసి ఆ గణన కోసం ప్రత్యేకమైన యాప్ ని రూపకల్పన చేయడం జరిగింది. ప్రత్యేకమైన యాప్ అంటున్నాను. సో ప్రత్యేకమైన పులులకు సంబంధించిన గణన కోసం యాప్ ని రూపకల్పన చేస్తోంది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాప్ ని రూపకల్పన చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. ఆ యాప్ యొక్క రూపకల్పన జరిగింది. అతి త్వరలో దీన్ని అధికారికంగా లాంచ్ చేయబడింది కేంద్ర ప్రభుత్వం. సో మొదటి విడతగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని అమల్లోకి తీసుకొస్తారంట. తెలంగాణ రాష్ట్రం అనగానే కవ్వాల్ కానివ్వండి మరియు ఆమ్రాబాద్ కానివ్వండి ఇక్కడ టైగర్ సంబంధించిన ప్రత్యేక ప్రాంతాలు ఇక్కడ ఎన్ని టైగర్స్ ఉన్నాయని చెప్పేసి లాస్ట్ సెన్సస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 26 పులులు ఉన్నాయని చెప్పేసి ఒక గణన చెప్పడం జరిగింది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి రానున్న టైగర్ సెన్సస్ కోసం ప్రత్యేక యాప్ ని ఉపయోగించనుంది. సో చరిత్రలో చూడండి టైగర్ గణన ఎలా చేశారంటే ఒకప్పుడు పులి యొక్క పాదముద్రలు ఉంటాయి కదా ఆ పాదముద్రల ఆధారంగా ఆ తర్వాత అరుపుల ఆధారంగా ఆ తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా లాస్ట్ సెన్సస్. ప్రస్తుతం యాప్ ఆధారంగా ఏ రకంగా యాప్ ఆధారంగా అంటే సో సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉంటాయి కదా సేమ్ అలాగనే ఒక్కొక్క టైగర్ సంబంధించి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాల ఆధారంగానే నవీన టెక్నాలజీ ఉపయోగించి యాప్ ద్వారా దీని యొక్క గణన చేపడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ద్వారా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ పులుల గణనకు సంబంధించి 2018 సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ పులుల గణనకు సంబంధించి మధ్యప్రదేశ్లో 526 ఉన్నాయి. అండ్ కర్ణాటక 524 ఆ తర్వాత మనకి ఉత్తరాఖండ్లో 442 ఉన్నాయి. అండ్ తమిళనాడులో 264 మహారాష్ట్రలో 312 కేరళలో 190 అస్సాంలో
190. సో పులుల గణనకి సంబంధించి రానున్న గణన మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది, టెక్నాలజీ ఆధారంగా చేయబోతున్నట్టుగా ఒక ప్రకటన, ఒక యాప్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ అరుణ్ చావ్లా గారు. అరుణ్ చావ్లా గారు. సో ఫిక్కీ సంస్థకి సంబంధించి వార్తలు ఇచ్చారు. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అంటే భారతదేశానికి సంబంధించిన ఒక సమాఖ్య. దేనికి సంబంధించి? పరిశ్రమలకు సంబంధించిన ఒక వాణిజ్య సమాఖ్య అన్నట్టు. భారతదేశంలో పరిశ్రమలకు సంబంధించిన ఒక వాణిజ్య సమాఖ్య ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకి చైర్పర్సన్ గా ఉదయ్ శంకర్ గారు ఉన్నారు. సో ప్రస్తుతం అరుణ్ చావ్లా గారు ఏ పదవితో వార్తలు ఇచ్చారంటే ఈ ఫిక్కీ సంస్థకి డైరెక్టర్ జనరల్ గా, నూతన డైరెక్టర్ జనరల్ గా ఎన్నికై వార్తలు ఇచ్చారు. సో ఇటీవల ఫిక్కీ సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్ గా వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటంటే అరుణ్ చావ్లా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. భారతదేశంలో వాణిజ్య సంస్థలకి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించిన ఒక సమాఖ్యకి నూతన డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అండ్ నెక్స్ట్ ఈరోజు బాన్ కీ మూన్. సో బాన్ కీ మూన్ అనగానే మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించి మాజీ సెక్రటరీ జనరల్ గా విధులు నిర్వర్తించారు. సో మాజీ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. అలాంటి బాన్ కీ మూన్ గారు గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూషన్, గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది? సియోల్, సౌత్ కొరియా కేంద్రంగా పనిచేస్తుంది. సౌత్ కొరియా సియోల్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి నూతన చైర్పర్సన్ గా, నూతన అసెంబ్లీ చైర్పర్సన్ గా ఇటీవల ఎన్నికై వార్తలు ఇచ్చారు. సో గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూషన్ కి నూతనంగా వార్తలు నిలిచిన చైర్పర్సన్, హెడ్ గా వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటంటే బాన్ కీ మూన్ అని గుర్తుంచుకోండి. మాజీ, సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి మాజీ సెక్రటరీ జనరల్ గుర్తుంచుకోండి. సో అంతగా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించి వార్తల్లో వ్యక్తి అస్గర్ అఫ్ఘానీ గారు వార్తలు నిలిచారు. అస్గర్ అఫ్ఘానీ గారు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. ఆఫ్ఘనిస్తాన్ క్యాప్టెన్, మాజీ క్యాప్టెన్, యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ క్యాప్టెన్ అస్గర్ అఫ్ఘానీ గారు క్రీడలకి వీడుకోలు పలకడం జరిగింది. క్రికెట్ కి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. సో ఇటీవల వార్తలు నిలిచిన, క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన అస్గర్ అఫ్ఘానీ గారు ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటే క్రికెట్ కి సంబంధించిన వ్యక్తి. ఏ జట్టుకు సంబంధించి అంటే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి జాతీయ జట్టు, అంతర్జాతీయ ఆటగాడు. సో అంతర్జాతీయ స్థాయిలో 30కి పైగా టెస్ట్ మ్యాచ్లు, 100కు పైగా వన్డే మ్యాచ్లు అండ్ 50కి పైగా T20 మ్యాచ్ల్లో ప్రతిభ చూపించిన ఆటగాడు. ఆఫ్ఘనిస్తాన్ లో చిరస్థాయిలో గుర్తుంచుకోవాల్సిన ఒకప్పటి కెప్టెన్ అస్గర్ అఫ్ఘానీ క్రీడలకి వీడుకోలు పలుకుతూ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.